ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఆదివార దినం ఉంటున్నది కాబట్టి ఆరాధన దినం కాబట్టి మనము మన ప్రభువుని ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఆరాధన ఆ, అంటే మరి ఆయనకు స్తుతి చెల్లించుట, కృతజ్ఞత అర్పణలు అనమాట. అంటే ఆయన మనకు ఏమైతే చేసి ఉంటున్నాడో దాని కొరకై ఆయనకు కృతజ్ఞత చెల్లించేది. అదేవిధంగా ఆయన మన జీవితాల్లో ఏమైంటున్నాడో దాని విషయమై ఆయన స్తుతించుట అనేటువంటిది. కాబట్టి ఈ దినము మనం ఆరాధన కాబట్టి మనము ఆరాధన కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకంటే మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మరలా జన్మింపజేసెను. కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి దేవుడు స్తుతించబడును గాక. ఇక్కడ పేతురు ఆయన స్తుతించడానికి కొన్ని మరి కార్యాలు చెప్తుంటున్నాడు. ఏ విషయాల్లో మనం ఆయన స్తుతించవలసి సాగుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ చూసినట్లయితే ఆయన తిరిగి మనలను జన్మింపజేసి ఉంటున్నాడు. తిరిగి జన్మించుట అనేటువంటిది ప్రాధాన్యమైన కార్యమని మరి యేసు ప్రభువే మరి 3వ అధ్యాయము యోహాను సువార్తలో చెప్తుంటాడు. అక్కడ నికోదేముతో చెప్తూ ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు తిరిగి జన్మించితేనే గాని పరలోక రాజ్యము, దేవుని రాజ్యము చూడలేడు అంటున్నాడు. మళ్ళీ రెండోసారి చెప్తాడు, ఒక మనుషుడు తిరిగి జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి తిరిగి జన్మించడం అంటే ఏంటి అనేటువంటిది మరి నికోదేము అడిగినప్పుడు, ఆత్మ మూలముగా జన్మించుట, శరీర మూలముగా. అంటే ప్రేమైన వర్లారా, మనం శరీర మూలముగా అందరం జన్మించుంటున్నాం. మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును మనం ఎప్పుడైతే సొంత రక్షణను అంగీకరించి మన హృదయాల్లో ఆయన చేర్చుకుంటామో అది ఆత్మ మూలముగా జన్మించుట అనేటువంటి కార్యం. ఆ విధంగా జన్మిస్తే బోర్న్ అగైన్ అంటారనమాట. కాబట్టి క్రీస్తులో మనము జన్మించుట అనేటువంటి కార్యం, దేవుని యొక్క సత్యమును లేక స్వార్థని విని ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించి మన హృదయంలో మరి తిరిగి ఆయన చేర్చుకుంటామో అదే మరి తిరిగి జన్మించుట అనేటువంటి కార్యం. కాబట్టి దాని ద్వారా మనకేమి కలుగుతున్నదంటే గొప్ప ఆశీర్వాదము. అందుకొరకే తిరిగి జన్మించడం శుభప్రదమైనటువంటి నిరీక్షణ అంటాడు. జీవంతో కూడిన నిరీక్షణ అంటున్నాడు. అది కనికరం, దేవుని కనికరం చొప్పున మనల్ని తిరిగి జన్మించు. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే, కీర్తనకర్త చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరిలా కృపగల దేవుడవై ఉన్నావు. కాబట్టి ఆయన మొరపెట్టే వారందరిలా కృపగలిగినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత అనేటువంటిది మనం గమనించినప్పుడు అది ఎంతో కార్యాన్ని చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన కృప ఎంత గొప్పది అంటే చూడండి, మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మరి 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కానాను స్త్రీ ఒకటి వచ్చేసి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అంటున్నది. ఏముంటున్నది? కరుణించుము. కాబట్టి కరుణ కొరకే అంటే ఆయన కనికరం గల, ఆయన కనికరం కొరకు వేడుకుంటున్నది. అప్పుడు ప్రభు ఏం చెప్పినాడు, ఆ మరి ఇక్కడ చూస్తుంటున్నాము ఈ భాగంలో గమనించినట్లయితే, నా కుమార్తెకు దయ్యం పుట్టినది కాబట్టి ఆమెను మరి స్వస్థపరచుమంటే యేసు ప్రభు చెప్తాడు. చాలా మట్టుకు ఆయన వినలేదు. అయితే ఆమెకు విశ్వాసాన్ని పరీక్షించిన వాడై ఉన్నప్పుడు ఆ, ఆమె ఆయన్ని ఎంతో వేడుకుంటుంది. ఎంతో వేడుకున్నప్పుడు ఆఖరికి ఆయన ఏమంటాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగునుగా. కనుక కాబట్టి మనకు విశ్వాస ప్రకారం మనకు స్వస్థత అనుగ్రహించేవాడుకుంటున్నాడు. కాబట్టి మరి ఆయన వేడుకున్న వారిలో ఇక్కడ చూసినట్లయితే లూకా వార్తలో మరి 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన దగ్గరికి ప్రభావమును కరుణించము, ప్రభావమును కరుణించమని వేడుకున్నారు. అది కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు మరి స్వస్థత కొరకు ఆయన వేడుకునే వారు ఉంటాడు. అట్లాగే 18వ అధ్యాయంలో కూడా ఒక సుంకరి ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు కూడా కనులెత్తి చూటకు ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను కరుణించు. కాబట్టి మనం ఆయన సన్నిధానంలోకి ఆయన కరుణ లేక ఆయన కృప కొరకు వేచినట్లయితే ఆయన మన కృప అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి అంత కృప అనుగ్రహించిన దేవునికి
స్తోత్రము అంటున్నాడు అనమాట. కాబట్టి మనం ఆయనకు స్థుతి లేక స్తోత్రము చెల్లించవలసిన వారుగా ఉంటున్నాము. అంత మాత్రం కాకుండా ఆయన ఏమిటంటే మనకు జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఆ నిరీక్షణ ఏంటంటే మరి చూస్తుంటున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏంటి ఆ నిరీక్షణ యేసుక్రీస్తులో అనేటువంటిది మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. కాబట్టి ఏదో ఈ యొక్క జీవితంలో ఉండే ఆశీర్వాదం మనకు వ్యాధులు స్వస్థపరిచేదో, మన యొక్క అక్కర్లు తీర్చేదో, మన దరిద్రం పోగొట్టేదో, ఇటువంటి యొక్క దాటి కొరకే మన క్రైస్తవులమైతే చాలా దౌర్భాగ్యం. అయితే ఏముంది మన కొరకు? ఎట్లయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినాడో అదే విధముగా ఆయనలో మనం కూడా తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణ ఇది. కాబట్టి ఎటువంటి నిరీక్షణ ఇది చూసినట్లయితే, ఇది మరి చూసినట్లయితే గొప్ప నిరీక్షణగా ఉంటున్నది. ఈ గొప్ప నిరీక్షణ నీకు నాకు ఇచ్చినాడు. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమవుతామో అనేటువంటిది కాదు, ఆయనతో కూడా మనం ఉంటామనేటువంటి నిరీక్షణ. దాని కొరకే ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు చూస్తుంటాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మన యొక్క పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారు విన్నప్పుడు సైతము ఆయన తన మహా కనికరం చొప్పున ఏం చేశాడు? మనలను బ్రతికింపజేసినాడు. క్రీస్తులో బ్రతికింపజేసిట్టున్నాడు. కాబట్టి ఆయన కనికరం బట్టి మనం స్తుతించవలసి అనుకుంటున్నాం. ఆయన కృపను బట్టి మనం స్తుతించవలసి అనుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా ఆయన మన కొరకు చేసిన సమస్తమైన కార్యాలు బట్టి. ప్రేమైన సోదరి, నీవు నా జీవితంలో ఆయన ఏ కార్యము చేయలేదా ఇంతవరకు? అట్లాగ లేకపోతే అట్లీస్ట్ మరి చెప్పాలంటే ఈ దినం వరకు నీ జీవంలో ఉంటున్నావంటే ఆయన కృప. దాని కొరకైనా నువ్వు స్తుతించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఆయనను స్తుతించవలసి అనుకుంటున్నాము, ఆరాధించవలసి అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ, ఇక్కడ ఏమంటున్నాడు 20 అదే మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనములో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. కాబట్టి అక్షయమైనటువంటి బీజం, దానికి మరణం లేదు. కాబట్టే మనకు క్రీస్తు యేసునందున వారికి మరి మరణం లేదు. ఈ లోకంలో ఉండి క్రీస్తు యేసు మనము నమ్మినట్లయితే మనం నిత్య జీవం కొరకే భద్రపరచబడతాము. ప్రభువా, మరి దాని కొరకే నేను స్తుతిస్తున్నాను. నీవు చేసినటువంటి గొప్ప కార్యముల కొరకే స్తుతిస్తున్నాను. తిరిగి జన్మింపజేసినందుకే స్తుతిస్తున్నాను. నా పాపం నుండి క్షమించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అట్లాగే తిరిగి మరి పాపంలో అతికిన చనిపోయిన నన్ను బ్రతికింపజేసి నీ మహాకృపకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను అని చెప్పుకుంటూ ఆయన స్తుతించాల. అంత మాత్రం కాకుండా ఏదో ఈ లోకములో దాని కొరకే నేను స్తుతించకుండా ఆ నిత్య జీవములో నీ యొక్క పునరుత్థానంలో నేను కూడా పాలు పొందుతాను అనేటువంటి నిరీక్షణ నాకు ఇచ్చినవే ప్రభువా, స్తోత్రం. కాబట్టి సోదరి, ఇటువంటి నిరీక్షణ నీకుంటున్నదా? ఒకవేళ వాక్యం ఉంటున్న నీ జీవితంలో మరి నీ మరణమైన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి నిరీక్షణ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లా మరి నీవు తిరిగి బ్రతికేవానుకుంటున్నావు. జీవింపజేస్తాడు ఆయన, నిత్య జీవంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి ఆ నిత్య జీవం కొరకే, ఆ నిత్య జీవంలో మనం ఏం చేస్తాము? నిత్యము ఆయన ఆరాధించాలనుకుంటున్నాం, ఆయన్ను స్తుతించాలనుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని తిరిగి జన్మింపజేసినట్టు దేవుడు మనలో ఏముచ్చినాడు? జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ దినదినము అధికమయ్యేదిగా ఉంటుంది. అది అక్షయమైనది, దానికి మరణం లేదు, అది నిర్మలమైనది, అది పరిశుద్ధమైనది. మరి అటువంటి గొప్ప స్వాస్థ్యమైనటువంటి నిరీక్షణలో మనలో ఉంచినాడు. కాబట్టి వీటన్నిటి కొరకై మనం ఎలా మన ప్రభువు యేసుక్రీస్తు దేవుడిని స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. ఆయన స్తుతించి ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మరి మనం ఆ విధంగా ఈ దినం ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలా? ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. నీ ఫెలోషిప్, చర్చ్, సవాసం ఎక్కడ ఏమనుకుంటావు? విశ్వాసుల మధ్యలో పోయి ఆయన్ను స్తుతించుట అనేటువంటిది మరవకుండా మనం దాంట్లో పాల్గొన్నట్లయితే దేవుని మహిమపరచువాడు, మరి ఆయన స్తుతించువాడు ఆయన మహిమపరిచేవాడుగా ఉంటున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన స్తుతించి మహిమపరచుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.